టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల వారికి కూడా వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం బుధుడు చక్కగా వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు 23 మే నుంచి. అలాగే రాహువు కుంభరాశి, మరి శుక్రుడు మీనరాశి, కేతువు సింహరాశి. ఈ విధంగా ఈ యొక్క శుక్రుడు మీనరాశి ఈ విధంగా సంచారం ఉంది. అంటే ఈ సంచారం వల్ల మేషరాశి వారికి అందరికీ కూడా ఆలోచనలు, ధైర్య సాహసాలు బాగా పెరిగిపోతాయి. డెవలప్మెంట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రోగ్రెసివ్గా థింకింగ్ చేయడం ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు, కిరాణా, బట్టల వ్యాపారాల దగ్గర నుంచి హోటల్ బిజినెస్, హాస్టల్స్, ఫ్యాన్సీ స్టోర్లు, ఇనప బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వీళ్ళకి మంచి మంచి కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చక్కగా పనులు దొరుకుతాయి. డెవలప్మెంట్ అనేది ఉంది. మంచి హీరోయిన్లకి ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం చాలా బాగా చేస్తారు. కమర్షియల్ క్రాప్స్ బాగా పెంచుతారు. విదేశాలకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చాలా రాణిస్తాయి. అయితే రైతులకి కొంచెం వాటర్ సమస్య అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏదో రకంగా వీళ్ళు దాటివేయడం అనేటటువంటిది ఈ వారంలో చేస్తారు. ఈ వారంలో మేషరాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు కావలసినటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందువల్లంటే గురుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశి సంచారం అనేటటువంటిది చేశాడు. కాబట్టి ఈ వారంలో కాస్త పెళ్లి చూపులు కొంచెం లేటుగా అయినా, పిల్ల నచ్చలేదని అన్నా సరే మీరు కంగారు పడకండి. వివాహాది కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శనికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా శనివారం నాడు ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ భవిష్యత్తు శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ధనస్థానంలోకి ఈ యొక్క గురుగ్రహం ఈ వారంలో సంచరిస్తూ ఉంటుంది. లాభంలో ఈ యొక్క శని, శుక్రగ్రహాలు, అలాగే రాజ్యస్థితికారకుడైనటువంటి రాజ్యస్థితిలో చక్కగా రాహు ఉండడము, మరి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావాల వలన వీరందరికీ కూడా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా కాస్త మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా మీకు పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి మహిళల వలన అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉందని పదే మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహం కోసం మనము ఈ యొక్క వ్యాపారాలు, కిరాణా, స్పైసెస్, ఫ్యాన్సీ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. అలాగే నీరు, వాటర్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, వాటర్ సంబంధమైనటువంటి ప్యూరిఫికేషన్స్ ఇలాంటి బిజినెస్లు కూడా బాగుంటాయి. బిల్డర్లకి ముఖ్యంగా వీళ్ళు బిల్డింగ్లు అమ్ముడవట్లేదని నేను బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అమ్ముడవడానికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుజుడు మనకి కర్కాటక రాశి సంచారం చేయడం, నేచపట్టినటువంటి కుజుడు మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మీకు తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఆవు పేడ రంగు కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనము ఏ రోజున ఇవ్వాలండి, అదంతా అంటే సోమవారం నడుపుది 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి
ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. గరికగడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మంత్ర జపం మీ ఇళ్లలో చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో గురుడు, తర్వాత కుంభరాశిలోకి రాహువు, మరి కేతువు చక్కగా సింహరాశిలోకి వచ్చాడు. అందువలన ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు విదేశాలకు సంబంధించిన పనులన్నీ కూడా మీకు అయిపోవడం జరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు చక్కగా రాణిస్తారు. కొత్త ఈ యొక్క స్పైసెస్ ఇలాంటి బిజినెస్లో, ఆ తర్వాత ఈ ధాన్యాల బిజినెస్, అపరధాన్యాల బిజినెస్ చాలా బాగుంటుంది. అలాగే విదేశాల్లో మాకు ఉద్యోగం రావడం లేదండి మా పిల్లలకి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అలాగే ఈ యొక్క పిల్లలు లేరండి బాబు అనేటటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు టూర్స్ తిరిగి వస్తారనమాట. మీ ఆత్మీయులు మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుంది. మీ అన్నదమ్ములతో మీకు గొడవలు, అక్క చెల్లెళ్ళతో గొడవలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మొన్నటి వరకు కూడా మీకు పోలీస్ స్టేషన్లో కోర్టు కేసుల్లో తిరగడం జరిగింది, మీకు సంబంధం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఆ బాధ పోతుంది. ఈ మిథున రాశి వారి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏమంటే మాకు డబ్బులు రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడే కదలడం అనేది జరుగుతుంది. అక్టోబర్ 18వ తేదీ లోపల మీకు ఈ యొక్క అప్పులన్నీ కూడా తిరిగి రావడం జరుగుతాయి. గురుడు కర్కాటక రాశి సంచారం చేసినప్పుడు మీకు అధికంగా ధన లాభం అనేటటువంటిది జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురు యొక్క ప్రభావం వలన గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే చక్కగా మేడి చెట్టును ఒకటి చూసుకోండి. మేడి చెట్టును కొనుక్కొని ఇంట్లో వేసుకోండి, లేకపోతే దానికి రోజు నీళ్లు పోయాలా, నీళ్లు పోసి దాని చుట్టూ తిరుగుతూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మీరు కనుక ఆ గురుస్థానం చుట్టూ తిరిగినట్లయితే ఆ యొక్క మేడి చెట్టు చుట్టూ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మరి మే 14, 2025 సంవత్సరం నుంచి గురుడు వ్యయస్థితిగతుడు అవుతున్నాడు. ఆ తర్వాత ధనస్థానంలోకి మనకి కేతుగ్రహం వస్తుంది. దానివల్ల ఏమవుతుందండి మీకు అందరికీ అంటే చక్కగా ఆదాయం మిస్టీరియస్గా అనుకోకుండా వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు మే 18 తర్వాత అష్టమ రాహు దోషం పట్టుకుంది. దానివల్ల అధికంగా ఆలోచించడం, అనవసరమైనటువంటి విషయాలకు ఓవర్ ఎనలైటికల్గా అయిపోవడం మీకు జరుగుతుంటుంది. మిమ్మల్ని మీరే నమ్మరు. అలాగా మీకు ఈ మనస్తత్వం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ఇలా జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి భార్య తరపు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర స్త్రీల వలన కూడా మీకు లాభాలు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి మరుగుమందు, వశీకరణం అంటూ ఏదో మందులు తీసుకుని వాళ్ళకి పెట్టడం వల్ల మీరు కటకడాల పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి అలాంటివి పెడితే కనుక తింటే. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు మరి అనేకమైనటువంటి సమస్యలలో ఉన్నప్పటికీ కూడా విద్యలో ఆ సమస్యలు అన్నీ కూడా దాటుకొని మీకు వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి కోల్డ్ స్టోరేజ్, వ్యవసాయ బిజినెస్లు, ఫర్టిలైజర్స్, యానిమల్ డాక్టర్స్, పశువుల డాక్టర్, వెటనరీ డాక్టర్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీరు అనుకున్న పనులు ఇంకా కొంచెం జరుగుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ స్పీడ్తో జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొంతవరకు జరగడం అనేటటువంటిది జరుగుతాయి. మీకు ఈ యొక్క రాశి వారి అందరికీ కూడా కర్కాటక రాశి వారికి వి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఇలాగా వి అనే అక్షరము, ఓ అనే అక్షరంతో మీకు వాళ్ళ సలహాల ప్రకారం మీరు చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి లక్కీ నెంబర్ ఈ వారంలో 3, లక్కీ వారము గురువారము, రంగు ఆరెంజ్ కలర్.
లక్కీ కలర్. కాబట్టి పరిహారాలు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ కనీసం శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో కేతు వచ్చాడండి, సప్తమంలో రాహు వచ్చాడు. భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా దెబ్బలాడుకోవడం, కీచులాడుకోవడం కారణం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క శని శుక్రుడు మీనరాశిలో ఉన్న కారణంగా పనులన్నీ కూడా మీకు ఆలస్యంగా అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. మొట్టమొదటిసారిగా మీరు కోరుకున్న వెంటనే పనులు కాలేదని నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో రకంగా మీరు పనులు పూర్తి చేసుకోవాలనేటటువంటి పట్టుదల మీలో పెరుగుతుంది. అనేకమైనటువంటి ఇంటర్వ్యూలకి విద్యార్థులు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ సింహరాశి వారికి చాలా పెద్ద అమౌంట్లో ఉదారత్వము అనేటటువంటిది ఈ వారంలో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. రైల్వేలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆర్టీసీల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ యొక్క వ్యాపారాలలో కిరాణా వ్యాపారాలు, హోల్సేల్ బిజినెస్లు, ఫోన్ బిజినెస్లు ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క సింహరాశి వారికి మీకు సప్తమంలో ఈ యొక్క గ్రహము ఎవరిది రాహుగ్రహము ఉండడం ద్వారా మీకు విధవలతో స్నేహము, విధవలతో సంభోగము జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. హోటల్ ఇండస్ట్రీ, అలాగే బిల్స్, కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వాళ్ళు బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ అన్నీ కూడా మీకు ఆఫీసర్లు ఇంకా సైన్ చేయలేదు, అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీకు ఈ ఐటీ డిపార్ట్మెంట్స్ నుంచి మీకు అందరికీ కూడా విడుదల అవడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థుల్లో ప్రేమలో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కనుక ప్రేమ వివాహం కనుక ఈ సింహరాశి వాళ్ళు ఈ నెలలో చేసుకున్నట్లయితే వాళ్ళు విడాకులు చుట్టూ తీసుకుంటూ 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడు కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా బొబ్బరలో పిండితో తయారు చేసినటువంటి గారెలను వేసి అందరికీ పేదవాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పారేటటువంటి నీటిలో నల్లని బొగ్గు ముక్కల్ని వేయడం ద్వారా మనకి ఈ దోషం అనేటటువంటిది పోతుంది. కాబట్టి బ్రహ్మాండంగా సుఖాంతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా చక్కగా వ్యయములో కేతు ఉండడం వల్ల ఛాదస్తం వచ్చేస్తుంది మీకు. అలాగే శత్రువులపై పీడ కుంభరాశిలోకి వచ్చేసింది రాహు. శత్రువుల మీద ఆధిపత్యం అనేటటువంటివి జరుగుతాయి. మీకు ఒక సంగీత విద్వాంసుడు పరిచయం అవుతాడు. మరి ఇటువంటి కన్యారాశి వాళ్ళందరికీ కూడా వైద్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి నొప్పులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని శుక్ర గ్రహ ప్రభావాల వలన మీకు ఏం జరుగుతుందండి అని అంటే, ఈ భార్యాభర్తల మధ్య సప్తమే కలత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భార్యాభర్తల మధ్య సరైనటువంటి కారణం లేకుండా దెబ్బలాడుకోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అలాగే పిల్లల్ని పెళ్లి చేసి పుట్టింటికి పిల్లల్ని పంపించినటువంటి వాళ్ళ పరిస్థితుల్లో కూడా చాలా తల్లిదండ్రులని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలని ఒకళ్ళొకళ్ళు అనుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ వారంలో మీరు ఊరందరూ కూడా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు మీకు అనేకమైనటువంటి పనులు జరగడం అనేటటువంటి జరుగుతాయి. బిల్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటి జరుగుతాయి.
అయితే జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు గొడవ పెట్టుకోకూడదు. నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి జరుగుతుంది. ఏదో రకంగా ఈ యొక్క కన్యా రాశి వారి వ్యాపారంలోకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి అయిపోతాయి. టెక్నాలజికల్గా మరి ఈ పనులన్నీ టెక్నికల్గా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి. టెక్నాలజీని వాడండి అంటారు కదా, ఆ విధంగా తెలివితేటలతో, స్మార్ట్ తెలివితేటలతో. ఇక ఈ కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య ప్రాబ్లం పోవాలి అంటే ఈ కన్యా రాశి వారికి శనిగ్రహం చేసుకోండి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా లాభంలో కేతు వచ్చేసాడండి. అద్భుతమైన పనులు మీకు అయిపోతూ ఉంటాయి. ఫారెన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు అన్నీ కూడా మీరు ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి మనకి గురుగ్రహం మారిపోయిందండి. మొన్నటిదాకా కూడా అష్టమ గురుడు ఉన్నాడు. అటువంటిది మనకి గురుగ్రహం మారిపోయింది. అప్పులు ఇంత గతంలో మీరు అప్పులు చేసినవన్నీ కూడా వద్దంటే చేసినటువంటి వాళ్ళు అప్పు ఉంచుకోండి అని చెప్పేసి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు తీర్చడం అనేటటువంటిది ప్రారంభిస్తారు. అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఇక ఉద్యోగం లేదు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తులారాశి వారికి ఉద్యోగం వచ్చేయడం జరుగుతుంది. మరి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ తల్లిదండ్రుల యొక్క డెత్ సర్టిఫికేట్లు అవనేయండి, లేకపోతే మరో కారణాల వల్ల జడ్జిలు అడిగినటువంటి అన్నీ కూడా అవి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అలాగే రైతులు కూడా కాస్త ఖరీదైనటువంటి కమర్షియల్ క్రాప్స్ని మీరు చక్కగా టమాటాలు ఇవన్నీ కూడా స్వల్పమైనటువంటి ఖర్చుతో అవి వేయకుండా మీరు ఖరీదైనటువంటి పంటలు పక్కవాడు వేస్తున్నాడు కదా అని మీరు కూడా అదే వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది మానేసేయండి. మీరు చక్కగా అగ్రికల్చరల్ ఆఫీసర్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి విధానంలో మీరు అన్నీ కూడా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. పంట, పాడి పరిశ్రమ, బిజినెస్లో అటువంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మహిళలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ఉద్యోగ విషయంలో మీరంతా కూడా చేస్తున్నారు. మరి పర్మనెంట్ అవడానికి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి అందరికీ కూడా మనకి శని షష్టమ స్థితిగతుడు అవడం వలన అందులోనూ ఆ యొక్క శుక్రుడు ముఖ్యంగా అదే రాశిలో ఉండడం ద్వారా అనేకమైనటువంటి వదంతులు రావడానికి వీళ్ళపైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆఖరిగా కొంచెం చిన్న మొక్కని ఎక్కడో తేడాగా తీసుకోవడం, ఒక ఈగో పొజిషన్ రావడం, ఇలాంటి వాటి వల్ల మీకు రావాల్సినటువంటి బకాయిలు రాకుండా, రావాల్సినటువంటి ఫలితాలు మీకు రాకుండా జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులా రాశి వారికి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా మీకు అక్కడికి చక్కగా బ్రహ్మాండంగా అవుతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాన్ని అక్కడ పెట్టుకొని చక్కగా ఆ పూజా పీఠం మీద అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గాయ నమః అంటూ, ఓం కమలాత్మికాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం మీకు శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మనకి ఈ వారంలో లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత అర్ధాష్టమ రాహువు, పంచమంలో శని శుక్రులు, ఈ విధంగా మనకి అష్టమ స్థానంలోకి గురుగ్రహం వస్తుందండి. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళు చేసేటటువంటి ఆ పనులన్నీ కూడా ఇంతకుముందు ఏదంటే అది కలిసి వచ్చేది. ఇప్పుడు కాస్త ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువలనంటే
ఈ వృశ్చిక రాశి వారికి గురుగ్రహం అంటే ఫూలిష్ సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళ చుట్టూ చేరతారు. దాని ద్వారా వాళ్ళ మీ యొక్క విజ్ఞత అనేటటువంటిది దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆలోచనలో మీరు ఇంతకుముందు అప్పులు కావాలంటే పుట్టేది కాదు, అలాంటిది ఇప్పుడు మీకు వద్దంటే అప్పులు పుట్టేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి వృశ్చిక రాశి వారికి చక్కటి ఉద్యోగ విషయాల్లో మరి ఈ కొంచెం కాస్త విద్యార్థులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుల బాధలతో ఎంతకాలం కొట్టుమిట్టినటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చే ప్రయత్నంలో పడతారు. టమాటాల వ్యాపారము, పచ్చిమిరపకాయల వ్యాపారము బాగా పండించండి. బంగాళదుంపలు, అలాగే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది. ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా మీరు జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి వీళ్ళకి చక్కటిగా మీకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు కాకుండా అనేక రకమైనటువంటి ఏరియాలకి మీకు ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి మనకి ఈ ఫ్యాన్సీ స్టోర్లు, తర్వాత యంత్రాలు, నెక్స్ట్ ఈ ఇనుము మెషిన్స్, తర్వాత ఫ్యాన్లు రిపేర్లు, ఇలాంటి బిజినెస్లు, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇలాంటి ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు కలిసి రావడం జరుగుతుంది. అయితే అర్ధాశ్రమ రాహుగ్రహ ప్రభావం వలన ఎప్పుడూ ఏదో ఒక విధమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క శని మనకి పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి శుక్ర శనులు ఇద్దరు కూడా మనకి మీనరాశిలో ఉండడం వల్ల ఇల్లులు కడతారు. పనులన్నీ కూడా కొంచెం స్లో అవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇల్లులు స్లోగా అవుతున్నప్పటికీ కూడా ఆపరు. డబ్బులు అనేటటువంటివి ఏదో రకంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీ సోదరులు బాగా డెవలప్ అవుతారు. రాహు కుంభరాశిలోకి వచ్చిన కారణంగా అదేవిధంగా మీరంతా కూడా అమెరికాలు, ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉన్న సందర్భంగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉప్పు చేపల వ్యాపారం నుంచి ఇతర దేశాలకు పంపించేటటువంటి ఫారెన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సాధువులు, ఈ ఆశ్రమాలు, దొంగపీఠాలు, దొంగ ట్రస్టులు, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, మా స్థలాలు అమ్మడవడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు కాస్త అసంతృప్తిత ఉన్నారు మొన్నటిదాకా. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ధనుసు రాశి వారికి మే 14 తర్వాత గురుగ్రహం మారిందండి. దానివల్ల మంచి శుభస్థానంలోకి వచ్చింది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం పనులు, వ్యాపారాలు ముందుకు కదలడం అనేటటువంటి జరిగినాయి. అలాగే సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సినిమాలు మంచిగా తీయడము, ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మరి విడిపోయి అది కొత్త వ్యాపారాలు చేయడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా రావి చెట్టుకు నీళ్లు పోయండి చక్కగా. ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టుకు మీరు పూజలు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. శుభమస్తు.
మకర రాశి, ఈ మకర రాశి వారందరికీ కూడా మరి ఈ కేతువు అష్టమ స్థానంలోకి వచ్చాడండి. దానివలన డిప్రెషన్స్కి ఎక్కువ గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ అనేకమైనటువంటి పనుల్లో వేళ్ళు పెట్టడం అనేటటువంటిది జరుగుతాయి. మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య మరి డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు, ఈ గొడవలన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా కోర్టుల్లో ఉన్నటువంటివి మరి కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఛాన్సెస్ లేవు. అవతల వాళ్ళ మాట మీరు వినరన్నమాట. ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా వేరే వేరే ఊర్లలో ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు విడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బిజినెస్లు మంచిగా కలిసి వస్తాయి. వ్యవసాయం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, ఎల్ఐసి ఇన్సూరెన్స్లు ఇలాంటి బిజినెస్లు అన్నీ కలిసి రావడం జరుగుతాయి. అయితే ఈ యొక్క శనిగ్రహము అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి. మీ భార్యల, మీ సోదరులకు అందరికీ కూడా సహాయం చేస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో మరి మీ భార్య కానీ మీ అత్తగారు వాళ్ళు కానీ వైపు వాళ్ళు కానీ కొంచెం అలగడం అనేటటువంటిది జరుగుతుంది. కొంచెం అసూయ చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా రాహు కుంభరాశిలోకి వచ్చాడు. దీనివలన మీరందరూ కూడా నోటికి సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు, తాగుడు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతాయి మీకు అలవాటు అవ్వడానికి, కొత్తగా ఉన్న వాళ్ళకు కూడా. కాబట్టి అటువంటి స్నేహితుల జోలికి వెళ్లకుండా చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలా కొత్త సినిమా ప్రొడ్యూసర్లు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా సినిమాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సెలవులు దొరకవు ఈ వారము. మరి ఇళ్లల్లో చక్కగా రెస్ట్ తీసుకున్నటువంటి ఆర్మీ వాళ్ళని, సెక్యూరిటీలను కూడా దేశంకి తీసుకువెళ్ళడం, డ్యూటీల్లోకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని, ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే గరిక గడ్డితో మీరు తీసుకొని ఆ గరిక గడ్డిని మీరు పూజలు చేసుకోవడం ద్వారా ఓం గం గణేశాయ నమః అంటూ పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలోకి రాహు వచ్చాడండి. దానివల్ల మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా, ఇతరులపైన కూడా మీరు నమ్మకుండా కాన్సన్ట్రేషన్ మీద దెబ్బతీయడం, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో ఉంచడము అనేటటువంటిది ఈ వారం అంతా కూడా జరుగుతుంది. అయితే రూపాయి డబ్బులు లేనటువంటి వాళ్ళు కూడా అప్పులు చేసైనా సరే మీకు చక్కగా ఈ యొక్క హోమాలని, పూజల్ని చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా భూత ప్రేత పిశాచ బాధలు అనేటటువంటిది కుంభరాశి వారికి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా నరదృష్టి, నరగోళ ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి తగిలేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు మరి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పనులు లేనేమో అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. అలాగే ఈ వర్కర్స్ కూడా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి లేకుండా చేసుకుంటారు. మీరు ధనమే కాకుండా వ్యాపారంలో అన్ని రకాల బిజినెస్లు, చింతపిక్కల వ్యాపారం దగ్గర నుంచి ఈ యొక్క కూరగాయల బిజినెస్ నుంచి మరి డైమండ్ షాప్ బిజినెస్ల వరకు కూడా అన్ని రకాలైనటువంటి వ్యాపారాల్లో కూడా గత 2 సంవత్సరాలుగా పడుకున్నటువంటి మీరంతా కూడా ఇప్పుడు కొంచెం ముందుకు దూసుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం, ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో కొత్త పదవుల కోసం వీళ్ళు ప్రయత్నించడం అనేటటువంటి జరుగుతుంది. బట్ వీళ్ళంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు వీళ్ళందరికీ కూడా జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాశివారు ముఖ్యంగా మరి వీరభద్రేశ్వర స్వామి అంటే వీరుడు సంబరం చేసుకోవాలా, వీరభద్రేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి శరభేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం. మీరు అంతా చాలామంది స్టైల్గా అక్కడ గుళ్ళల్లోనూ ఎక్కడో జరిపించుకోవడం కాదు. ఇది ఖచ్చితంగా మీరున్న చోట, మీరు నివసించే చోట మీరు కంపల్సరీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రాశి వారికి మనం అంతా కూడా ఎంత కష్టపడైనా సరే మనం సాధించాలి, బాగా
అని చెప్పేసి ఎంతోమంది కష్టపడుతూ ప్రతి పనిని మీద ఏకాగ్రత పెట్టి అందరి స్నేహితులు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు లాభం పొందుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం గురువారం నాడు మనం ఇదేంటండి ఏలినాటి శని కాబట్టి చక్కగా గురువారం నాడే కాకుండా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారికి ధూమావతి అమ్మవారికి మీరు మీ ఇళ్లలో జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది చక్కగా. కాబట్టి ఈ మీనరాశి జన్మంలో మనకి శని శుక్రులు ఉన్నారండి, వ్యయంలో రాహు ఉన్నాడు. చక్కగా ఈ యొక్క శనిగ్రహము ఆ ప్రభావం వలన పని కూడా చాలా లేటుగా చేయడము, తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా మనకి కేతువు చక్కగా సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా మీ ఆయుర్దాయం అనేటటువంటిది బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పిల్లలు కూడా మీకు ఎక్కువగా బాధ పెట్టడము అనేటటువంటిది ఇంతకుముందు చేసేవారు, ఇప్పుడు అవసరం లేదండి. మీకు చక్కగా ఈ యొక్క ఫారిన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మాన సత్కారాలు అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రాశివారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు చేయాలి అని అనుకుంటారు, సంకల్పించుకుంటారు. మీనరాశి వారు కొత్తగా చీటీ పాటల కొత్త బిజినెస్ల్లో పెట్టడము, వాటిల్లో మీరు వెళ్ళడం విరివిగా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. మీ పాత స్నేహితులంతా కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, విడిపోవడానికి. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉండాలా. ఆలోచన ఏమైనా సరే నేను చేసి దీన్ని సాధించాలి అనేటటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా ఉంటుంది బిజినెస్. ఈ కమిషన్ ఏజెంట్ల కూరగాయల వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద సంపాదన లేకుండా కొంచెం స్వల్పంగా రావడం అనేటటువంటిది అవకాశం ఉంది. అయితే ఈ మీనరాశి వారికి ఈ రెసెషన్ ఉన్నదండి. దానివల్ల మీకు ఈ రాశి వారంతా కూడా చక్కగా బిజినెస్లో మంచిగా రాణించడం అనేటటువంటి జరుగుతాయి. కమర్షియల్ క్రాప్స్ వేసుకోండి చక్కగా. అలాగే ఈ రాశి వారికి ఎక్కువ దెయ్యాలు పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారము. అందువలన వీరందరూ కూడా ఎవరో వచ్చి నన్ను పట్టుకుంటున్నారండి, ఈ యొక్క పేక పిసుకుతున్నారండి అని తాడివ్వండి అని అడిగేటటువంటి విద్యార్థులు కూడా తయారయ్యారు ఇప్పుడు సమాజంలో. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో, ఇప్పుడు బిల్డర్లు ఉన్నారు, వాళ్ళు సకాలంలో అమ్మడవలేదు, ఇప్పుడు అమ్మడవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే హోటల్స్, ఈ యొక్క బిజినెస్లు, తిండి బిజినెస్లు అన్నీ కూడా, బట్టల బిజినెస్లు అన్నీ కూడా మంచిగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వారికి ఏలినాటి శని జపం చేసుకోండి. ఏలినాటి శని దోషం ఉంది, ఆ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం 8 గంటలకి దానం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆయన యొక్క నామాన్ని మీరు చుట్టూ ఉన్నప్పుడు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.